మేము లక్నోలో వెళ్ళాం సార్. లక్నోలో టూర్కి వెళ్ళి లక్నోలో చూసి అవంతా తిరిగి వస్తుండగా అటు సడన్గా మా చేతిలోకి వెళ్ళి జారిపోయింది సార్. జారిపోయినాక మేము పిడిసి అనుకొని చైర్ ఇట్లా నడిచారు సార్. యూరిన్ పాస్ చేసుకొని చనిపోయింది సార్. ఏం పని చేస్తాడు అతను? ఆయన R&Bలో అటెండర్ పని చేస్తాడు సార్. బీపీ షుగర్ ఏమైనా ఉండే నైట్ వరకు? ఇంతకుముందు ఏం లేవు సార్. సిగరెట్ తాగేవారా? సిగరెట్ తాగేది సార్. సిగరెట్ తాగేవారు. ఏమైంది అసలు యాక్చువల్లీ? ఉన్నట్టుండి పోగులు పోయాడు సార్. అప్పుడు ఏం చేశారు మీరు? మేము పిడిసి అనుకొని నడిచినాం సార్. నడిచి మేము తీసుకుపోయిన వెహికల్స్ని తీసుకొని ఊరు హాస్పిటల్ తీసుకొచ్చాం సార్. తీసుకొచ్చారు, డాక్టర్ చనిపోయాయని చెప్పింది సార్. ఇదివరకు గుండె జబ్బు ఏమన్నా ఉండేనా? లేదు సార్. ఇదివరకు ఏం లేదు. పరీక్ష కూడా ఏం చేయలేదు సార్. అంతకంటే ముందు ఏమైనా ఛాతి నొప్పి అట్లానే ఉన్నాడు? అంతా ఒక గంట ముందు ఛాతిలో మంట అన్నాడు సార్. మంట అన్నాడు కానీ ఎవరికి చెప్పలేదమ్మా? చెప్పలేదు. పక్కన వాళ్ళకి ఎవరికైనా చెప్పాడు? మా బాబు చెప్పాడు సార్. చెప్పాను. చెప్పి ఉమేజ్ అనే టాబ్లెట్ వేసుకున్నాడు సార్. ఇదైనా నొప్పి వచ్చిన ఎంతసేపు పడతారు? గంట తర్వాత ఇదైంది. గంటన్నర సార్. గంటన్నరకు. సార్ వయసు ఎంత అవుతుంది? 43 సార్. 43 ఏళ్ళ ఇతను వీళ్ళ అన్న బ్లడ్ ప్రెషర్ కానీ షుగర్ కానీ ఇదివరకు ఏం లేదు, కానీ ఛాతి నొప్పి వచ్చిన గంట తర్వాత అకస్మాత్తుగా ఈ లక్నోలో కుప్పగోలు మరణించాడు. ఇది ఆకస్మిక హృద్రోగ మరణానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ. మీ కొడుకానమ్మా? ఎంతమంది మీరు? ఇద్దరు అన్న సార్, ఇది అక్కయ్య. ఆయన పెద్ద సార్ చనిపోయాడు.